హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. కనుమ పండుగ గురించి మా అమ్మాయి కొన్ని తన మాటల్లో చెప్తుంది, చూడండి. కనుమ పండుగ అనగానే అందరింట్లో రకరకాల వంటలు చేసుకొని చాలా ఆనందంగా తింటూ ఉంటారు కదా. అలాగే రైతులకి అదొక పెద్ద పండుగ. రైతులు చక్కగా పశువులకి పూజ చేసుకొని ఆ రోజు చాలా చక్కగా గడుపుతారు. ఇవాళ మా ఇంట్లో కనుమ స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ అండ్ అలాగే మీల్ మేకర్ కుర్మా. సో ముందు మనం మీల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను మీల్ మేకర్ని వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో బటర్ వేసుకోండి, కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు. అందులో మీల్ మేకర్ వేసుకొని మీల్ మేకర్తో పాటు కొంచెం అందులో పసుపు, అలాగే రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకొని అవి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక మెయిన్ పేస్ట్ కావాలి. అందులో నేను కొంచెం మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం ఒక టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే అందులో ఇంకా లైట్గా కొంచెం షాజీరా, యాలక్కలు అన్నీ కలిపి ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. సో చూడండి, మనకి ఇక్కడైతే పర్ఫెక్ట్గా మీల్ మేకర్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వాటిని బౌల్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో మళ్ళీ కొంచెం వెన్నపూస వేసుకొని ఇప్పుడు అందులో ఇదిగోండి దాల్చిన చెక్క, ఆల్రెడీ పేస్ట్లు మనం వేసాం అయినా కానీ కొంచెం మళ్ళీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, యాలకులు, తర్వాత ఒక 2 లవంగాలు అండ్ అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు అండ్ ఒక పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట. అవి వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆ పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి నూనె పైకి తేలే వరకు ఉంచుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత అందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారంకి తగ్గట్టు కారం, అలాగే గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాం. మేము ఈ కర్రీ కొంచెం కారంగానే చేసుకుంటున్నాం, సో బిర్యానీ లైట్గా చేసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా మంచిగా మరిగిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న మీల్ మేకర్ వేసేసుకొని మంచిగా ఇలా పైకి నూనె బాగా తేలే వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ దింపుకునే ముందు అందులో ఒక చెక్క నిమ్మకాయ పిండేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది మంచి టేస్ట్ ఇస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోండి, లేదంటే మీకు గడ్డలుగా అలా అయిపోతుంది అనమాట, విరిగిపోతుంది మొత్తం పెరుగు. సో ఇలాగా చేసుకోవాలి. అండ్ దింపుకునే ముందు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకుంటే ఆర్ కుర్మా ఇస్ డన్. ఇప్పుడు బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో దానికోసం ఒక ప్రిపరేషన్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకొని కొంచెం ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా మొత్తం కలిపేసి మనం ఒక మిశ్రమాన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక రైస్ కుక్కర్ తీసుకున్నాను, గిన్నె, అందులో కొంచెం బటర్, కావాలంటే గీ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న మసాలా దినుసులు అన్నీ కూడా నేను అందులో యాడ్ చేసుకుంటున్నాను. అనాస పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకు అవన్నీ కూడా వేసేసుకొని కొంచెం గీలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఇప్పుడు మనం వెజిటేబుల్స్ వేసేసుకుందాం. ఆనియన్, క్యాప్సికమ్, బఠానీ, క్యారెట్, పొటాటో అండ్ పచ్చిమిర్చి అన్నీ కలిపి మనం యాడ్ చేసుకుందాం. బిర్యానీకి తగ్గట్టు కట్ చేసుకోండి ముక్కలు, అప్పుడు బాగుంటాయి. అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి కరివేపాకు, చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, ఒకసారి వేసి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు అందులో బిర్యానీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్నామన్నమాట, చాలా బాగుంటుంది. మూత పెట్టేసి కొంచెం ముక్కలకి బాగా ఫ్లేవర్ పట్టేదాకా మగ్గించుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు మిశ్రమం ఏదైతే ఉందో అది కూడా వేసుకొని అందులో బిర్యానీకి సరిపడా గరం మసాలా, కొంచెం స్పైసీగానే చేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. కుర్మా మరీ టూ మచ్ స్పైస్ ఏం లేదు కాబట్టి. సో ఇప్పుడు ఇందులో మనం అలా చూడండి, వాటర్ పైకి అలా తేలిన తర్వాత ఇప్పుడు అందులో మనం ఏం చేద్దామంటే ఈ నానబెట్టుకున్న బియ్యం ఏదైతే ఉందో అది వేసుకోవాలి. సో బాస్మతి రైస్ నేను ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ తీసుకున్నాను. సో కాబట్టి వాటర్ నేను దాంతో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, సెకండ్ గ్లాస్ అండ్ థర్డ్ గ్లాస్. సో వాటర్ కూడా యాడ్ చేసేసుకొని
ఇంకా మనం ఒకసారి ఉప్పు అదంతా చెక్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. సో ఫైనల్గా మూత పెట్టుకునే ముందు కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఫుల్ ఎగిరేదాకా వెయిట్ చేద్దాం. సో ఎగిరిన తర్వాత నేను చూడండి ఇలా పొడి పొడిగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద ఉన్న దాన్ని రైస్ కుక్కర్ దాంట్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇలా అయితే దమ్ చేసుకుంటే చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. అందులో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ దమ్ చేసుకుంటే చాలా పొడి పొడిగా అండ్ చాలా యమ్మీ అండ్ టేస్టీ దమ్ బిర్యానీ, అది కూడా మా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆ కుర్మా ఇది తింటే కాంబినేషన్ అద్దిరిపోతుంది. ఒక్కసారి మస్ట్ అండ్ ట్రై ఇట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ మేము చూపించిన 2 రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాం. మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.